కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందిన మనిషికి ఏం ప్రాప్తించింది? ఆ మంచి చెట్టులో పండు తిన్నాక జీవవృక్ష ఫలం ఇచ్చాడా, నెట్టేశాడా బయటికి? నెట్టివేయబడ్డారు. అంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చే పండు తిన్న తర్వాత తెలివి వచ్చింది వాళ్ళకి, ఇంకా అక్కడే ఉంచారనుకో, పోయి ఆ పండు కూడా కోసుకొని, ఫస్ట్ చేసేది అదే, ఆ పండు కూడా కోసుకొని తింటారు. అందుకని అది తినక ముందే నెట్టేశాడు బయటికి. ఎందుకు తెలుసా? ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం చేశారు, దేవుని ప్రేమను శంకించారు, దేవునికి విధేయత చూపలేదు, దేవునికి వ్యతిరేకమైన వాడు చెప్పిన మాటకు లోబడ్డారు, తమ మీద వాణ్ణి అధికారిగా చేసుకున్నారు. దాని ఫలితంగా వాళ్ళు మరణపాత్రులయ్యారు, పాపవశులయ్యారు. పాపానికి ఫలితం మరణం, రోగం, శాపం, వేదన, దుఃఖం, కన్నీరు, ఇక దరిద్రత అంతా దేని ఫలం? పాప ఫలం. ఇప్పుడు ఆ పాపులుగానే ఉండి ఆ పండు కోసుకొని తిన్నారనుకో, జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారనుకో, పాపులుగానే నిరంతరం జీవిస్తారు, ఇక సావరు. పాపానికి వచ్చే శాపాలు, వేదనలు,